त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिस्सिदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्भाजनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు ఆగస్టు 18వ తేదీ ఆదివారం। ఈనాటి పంచాంగం వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్ష చతుర్దశి రాత్రి 2:47 వరకు ఉంది। ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 9:51 వరకు ఉంది। మరి వర్జ్యం పగలు 1:43 నుంచి 3:16 వరకు ఉన్నాయి। అమృత ఘడియలు రాత్రి 10:58 నుంచి 12:31 వరకు ఉన్నాయి। సాయంత్రం దుర్ముహూర్తం 4:40 నుంచి 5:30 వరకు ఉంది। సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 1 గంటల సమయం అనుకూలంగా ఉంది। రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 10 గంటల సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకు సూర్యోదయం 5:46 సూర్యాస్తమయం 6:20 ఇక్కడ ఇప్పుడు మనం 18వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహచారం రీత్యా గోచర ఫలితాలు చెప్పుకోబోతున్నాం। ఈ వారం రోజులు ఉన్నటువంటి గ్రహచారాన్ని పరిశీలిస్తే మరి ఈ వారం రోజులు రవి బుధులు ఇద్దరు కూడా రవి బుధ శుక్రులు సింహంలో ఉంటారు। అయితే ఇందులో కన్యలోకి శుక్రుడు 24వ తారీఖు నాడు ప్రవేశిస్తున్నారు। అలాగే మరి బుధుడు వక్రించి ఆయన మిథునంలోకి ప్రవేశిస్తారు 22వ తారీఖు నాడు। కేతు కన్యలో, రాహు మీనంలో ఈ వారం రోజులు ఉంటారు। శని ఆయన ఈ వారం రోజులు కూడా కుంభంలో ఉంటారు। కుజ గురువులు ఇద్దరు కూడా ఈ వారం రోజులు వృషభంలో ఉండే అవకాశం ఉంది। ఒకసారి అందరూ భగవన్నామం చేస్తే రాబోయే వారం రోజుల యొక్క గోచర ఫలితాలు చూద్దాం। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। రేపటి రోజు అంటే 19 ఆగస్టు శ్రావణ పూర్ణిమ। మనకు శ్రావణ పూర్ణిమకు ఒక విశిష్టమైన స్థానం ఉంది। భారతీయ సనాతన ధర్మంలో శ్రావణ పూర్ణిమ నాడు అందరూ కూడా ఉపనయన అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా యజ్ఞోపవీతాలు మార్చుకోవడం అనేది ఒక విధి। బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అన్ని కులాల వాళ్ళు కూడా ఈ యజ్ఞోపవీతంతో సంబంధం ఉన్నటువంటి ఉపనయన అర్హత ఉండి యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళందరూ కూడా శ్రావణ పూర్ణిమ నాడు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా తప్పనిసరిగా ఈ కొత్త యజ్ఞోపవీతం, పాత యజ్ఞోపవీతం తీసేసి కొత్త యజ్ఞోపవీతం వేసుకోవడం అనేది ఒక కార్యక్రమం నడుస్తూ ఉంటుంది। జంధ్యాల పూర్ణిమ అని పిలవడం కూడా దీనికి అలవాటు ఉంది మన ఆంధ్రదేశంలో। రక్షాబంధనం, రాఖీ అనేది మనకి నడుస్తూ ఉన్నప్పటికీ ఇక్కడ అది ఒక వేడుక కార్యక్రమం। అది ముందు ప్రధానమైపోయి యజ్ఞోపవీతాలు మార్చుకోవడం అనే కార్యక్రమాన్ని ఏదో కొత్తగా చెప్పాల్సిన పరిస్థితి మనకు ఏర్పడుతోంది। అందరూ కూడా గమనించండి, భారతీయ సనాతన ధర్మంతో ముడిపడి జీవనం చేసే వాళ్ళందరూ కూడా భారతీయ సనాతన ధర్మానికి సంబంధించిన ఏ విషయం కూడా మనకి కొత్తదిగా అనిపిస్తోంది అనే రీతిగా ప్రవర్తించకూడదు। ఇది మనకి ప్రత్యేకమైన ధర్మం। మన ధర్మాన్ని మనం కాపాడుకోకుండా ఎవరో మన ధర్మాన్ని పాడు చేస్తున్నారు అనుకోవడం చాలా తప్పు అనేది నా భావన। మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ వెళ్తే అందరం కూడా రోజు మన వ్యక్తి ధర్మంగా మనం ఇంట్లో మన ఆచార వ్యవహారాలు పాటించుకోవడం, వ్యవస్థాధర్మంగా నిత్యం అందరం కూడా మనకి ఒక చోట చేరేందుకు వీలుగా వ్యవస్థని బలోపేతం చేసుకోవడం కారణంగా దేవాలయాలు చెప్పబడి ఉన్నాయి। దేవాలయాలకి మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నిత్యం మన ఇంటి దగ్గర ఉన్న దేవాలయాలకు వెళ్ళి రావాలి। 1-2 దేవాలయాలు రోజు దర్శనం చేసుకోవాలి। నీకు గుడికి వెళ్ళడం ఇష్టం ఉన్నా లేకపోయినా, గుడిలో యాక్టివిటీస్ నచ్చినా నచ్చకపోయినా, అక్కడ కమిటీ నిర్ణయాలు నీకు నచ్చినా నచ్చకపోయినా రోజు మీరందరూ కూడా దేవాలయాలకు వెళ్ళడం అనేది ఒక విధిగా కార్యక్రమాన్ని పెట్టుకోవాలి। అలా వ్యక్తి ధర్మం, వ్యవస్థాధర్మం రెండింటిలోనూ ఉన్నటువంటి సనాతన ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలను పాటించడం మూలంగా మన వ్యవస్థ బలోపేతం అవుతుంది। ఎవరి వ్యవస్థలు ఎలా పెరిగినప్పటికీ కూడా మన వ్యవస్థ బలమవుతుంది। ఇది గమనించుకోండి। అందరి మతస్థులు కూడా అలా ఆచరిస్తున్నారు। వాళ్ళ యొక్క మత ఆచారాలతో దేవాలయాలకు వెళ్ళి అందరూ కూడా వాళ్ళ ఆచార వ్యవహారాలతో బలంగా సమాజంలో కట్టడిగా ముందుకు వెళ్తున్నారు। భారతీయ సనాతన ధర్మంలో దేవాలయానికి వెళ్ళాలంటే ఇంటి దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళమంటే ఎప్పుడు వెళ్ళడు। వాడికి ఒక వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలంటే కూడా ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామింగ్ ఉండాలి। తిరుపతి వెళ్తేనే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నట్టు ఇంటి దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి ఏమైంది? అలాగా ఒక ప్రతిదీ కూడా
ఒక దేవాలయానికి వెళ్ళాలంటే ఒక పెద్ద ప్రణాళిక, ప్రోగ్రామింగ్ అనే దాన్ని ప్లాన్ చేసుకుని పిక్నిక్కి వెళ్తున్నాడో దేవాలయానికి వెళ్తున్నాడో తెలియని పరిస్థితిలోకి వచ్చేసే రోజులు వచ్చినాయి మనకి. వాటి మూలంగా వ్యవస్థ బలహీనం అవుతుంది. పిల్లలకి అలవాటు చేయండి, పెద్దలు అలవాటు చేసుకోండి. మన ధర్మాలు తెలుసుకోవాలి, ఆచరిస్తూ ఉండాలి. రెండో విషయం, మనం నిత్యం దేవాలయాలకు వెళ్ళాలి. అలాగే దేవాలయాల్లో మనం అలాగా సంఘటితంగా కనబడుతూ ఉంటే మన వ్యవస్థ బలోపేతమయ్యే అవకాశం వస్తుంది. ఎందరి వ్యవస్థలు బలమైనప్పటికీ కూడా మన వ్యవస్థను ఎవరు కూడా పాడు చేయని పరిస్థితి వస్తూ ఉంటుంది. అందువలన నిత్యం దైవదర్శనానికి, దేవాలయానికి కూడా ఇంట్లో పూజ చేసుకున్నప్పటికీ కూడా ఇంట్లో హోమం చేసుకున్నాం, పారాయణ చేసుకున్నాం, పూజ చేసుకున్నాం, ఎన్ని మాటలు చెప్పండి. గుడికి వెళ్ళకపోతే భారతీయ సనాతన ధర్మంలో నిత్యం దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళిన వాళ్ళు చాలా వ్యవస్థ సంబంధమైనటువంటి దోషం చేసిన వాళ్ళ కింద లెక్క. నువ్వు గుళ్ళోకి వెళ్ళి అర్చన చేసుకోవద్దు, గుళ్ళోకి వెళ్ళి డబ్బులు నీకు ఇష్టం లేకపోతే ఏమీ చేయొద్దు, కానీ దర్శనానికి మాత్రం వెళ్ళి రావాలి. దాని మూలంగా నీకు మంచి జరుగుతుంది, నీ వ్యవస్థకి మంచి జరుగుతుంది. ఇది గమనించిన నాడే వ్యవస్థ బలోపేతం అయ్యే అవకాశం వస్తుంది. పిల్లల దగ్గరించి ప్రతి కుటుంబీకుడు కూడా అన్ని గ్రామాల్లో వాళ్ళు, పట్టణాల్లో వాళ్ళు వాళ్ళ దగ్గరలో ఉన్న 1-2 దేవాలయాలు నిత్యం దర్శనం చేసుకోవడానికి అలవాటు పడడంలో చాలా లాభాలు ఉంటాయి. వ్యక్తిగతంగా మీ జాతక యోగాలు కూడా మారే అవకాశం వస్తుంది నిత్యం దైవ దర్శనం మూలంగా. ఇది ఛాలెంజ్. నిత్యం దైవ దర్శనం మూలంగా, దేవాలయాల్లో దైవ దర్శనం మూలంగా జాతకంలో ఉన్నటువంటి అవయోగాలను కూడా మనం తట్టుకునే శక్తి మనకు వస్తుంది. ఇది ప్రత్యక్ష నిదర్శనం. అనుభవించిన వాళ్ళందరూ కూడా అట్లా చక్కగా చెప్పేటువంటి మాటలు ఉన్నాయి అందులో, అది గమనించుకోండి. ఇప్పుడు ఈ వారం రోజులు కూడా 12 రాశుల వాళ్ళకి ఉన్నటువంటి గ్రహచార సంబంధమైనటువంటి ఫలితాలు తెలుసుకుందాం. మేషరాశి. ఈ వారం రోజులు కూడా మేషరాశి వాళ్ళు మీరు కొన్ని పనులు తెలివిగా చేసుకుంటూ సాధించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. కొన్ని వ్యవహారాల్లో మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ చేసిన కొన్ని పొరపాట్లకి మీరు సమాధానం చెప్పవలసి వస్తూ ఉంటుంది. తద్వారా కొంచెం చికాకు పడుతూ ఉంటారు. దైనందిన కార్యక్రమాలు సకాలంలో సక్రమంగా పూర్తవుతాయి. కుటుంబ వ్యవహారాలని కూడా చాలా పద్ధతిగా చక్కగా పూర్తవుతాయి. కుటుంబంలోని పెద్దల యొక్క ఆరోగ్య విషయాలు బాగుంటాయి. పిల్లల యొక్క అభివృద్ధి వార్తలు వింటారు. కుటుంబపరమైనటువంటి సుఖమయ జీవనం సాగే అవకాశం ఉంది. ఉద్యోగ విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపారం సానుకూలంగా ఉంటుంది. అలాగే ఆర్థిక ప్రణాళికలు బాగుంటాయి. మీరు ఈ వారం రోజులు కూడా ఇచ్చిపుచ్చుకునేటువంటి తత్వంతో ప్రవర్తించిన ఆర్థిక వ్యవహారాలని కూడా సానుకూలంగానే నడుస్తూ ఉంటాయి. అలాగే ఆరోగ్య విషయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని అనారోగ్యానికి దూరంగా ఉండే అవకాశం వస్తుంది. మరి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా అద్భుతమైన ప్రణాళికలు చేసి పనులన్నీ కూడా సానుకూలం చేసుకుంటూ సుఖంగా శాంతంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. అశ్విని నక్షత్రం వాళ్ళు ఈ వారం రోజులు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటారు. భరణి నక్షత్రం వాళ్ళకి పనులన్నీ కూడా చక్కగా నడుస్తూ ఉంటాయి. కృత్తిక ఊటపాదం వాళ్ళకి అనుకోని లాభాలు కూడా చేకూరే అవకాశం ఉంది. ఈ రాశి చెందినటువంటి వాళ్ళకి విద్యార్థులకు, రైతులకు, ఫైనాన్స్ వ్యాపారులకు, షేర్ వ్యాపారులకు గురువు యొక్క సంచారం అనుకూలంగా ఉండడం, బుధ శుక్రులు అనుకూలంగా ఉండడం, లాభంలో శని మూలంగా చాలా చక్కనైన ఫలితాలు ఉంటాయి. మాకు ఇంకా మంచి జరగాలి అనుకునే వాళ్ళు దుర్గా సంబంధమైనటువంటి స్తోత్ర పారాయణలు చేయడం కానీ, అర్చనలు కానీ చేసుకోవడం మూలంగా మంచి ఫలితాలు పెరిగే అవకాశం వస్తుంది. వృషభ రాశి. ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలిస్తారు. ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు అనేటువంటి విషయంలో ఒక చక్కనైనటువంటి ప్రణాళికలు చేస్తారు. అద్భుతమైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకుంటారు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు తీసుకుంటారు. చక్కగా వ్యవహరించి ఆర్థిక కార్యక్రమాలు, ఆరోగ్య విషయాల్లో సమస్యాత్మకమైన పనులను పక్కన పెట్టేసి అనుకూలించి పనులు మాత్రమే చేసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖపడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం ప్రతి విషయంలోనూ కూడా మీకు బాగా ఉంటుంది. దైనందిన కార్యక్రమాలు బాగా నడుస్తూ ఉంటాయి. పెద్దల యొక్క ఆరోగ్యం బాగుంటుంది. పిల్లల యొక్క అభివృద్ధి వార్తలు వింటారు. అలాగే నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మీరు చేస్తున్న ప్రయత్నాలన్నింటిలో కూడా సానుకూలత ఉంది. మీకు భవిష్యత్తులో అవన్నీ కూడా సిద్ధించే అవకాశం ఉన్నాయి, సానుకూలమయ్యే అవకాశం ఉన్నాయని వార్తలు వింటారు. తద్వారా చాలా అద్భుతమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లోనే కాకుండా ప్రతి వ్యవహారంలోనూ కూడా చక్కటి ఫలితాలు తీసుకుంటారు. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు వీళ్ళందరికీ కూడా గురుబలం బాగుంది, మంచి ఫలితాలు వస్తాయి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళకి కొంచెం ఆరోగ్య విషయంలో చికాకులు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీకు పై అధికారుల ద్వారా ఒత్తిడి పెరిగే అవకాశం వస్తుంది.
రోహిణి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిలోనూ కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మృగశిర 1-2 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళు ఈ వారం రోజులు కూడా కొంత కొత్త ప్రయోగాలకి దగ్గరికి వెళ్ళకుండా ఉంటే మంచిది. గ్రహచారం మీరు తీసుకునే జాగ్రత్తలు, మీరు తీసుకునేటువంటి ప్రికాషన్స్ మూలంగా చాలా సమస్యలకి పరిష్కారాలు వెతకడంలో సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఈ వారం రోజులు కూడా కొంచెం శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తారు. కారణం ఏంటంటే వ్యయంలో కుజ, అలాగే వ్యయంలో గురువు కదా, వీళ్ళిద్దరూ మధ్యలో సమస్యలను ఉత్పత్తి చేసే అవకాశం వస్తుంది ఆర్థిక ఆరోగ్య విషయాల్లో. అందువల్ల మీరే తగు జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు కూడా వస్తాయి. అలాగే ఉద్యోగ వ్యాపార విషయాలు ప్రతిదీ కూడా స్వయంగా చూసుకోండి. ఎవరి మీదైనా ఆధారపడితే ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం వస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం మధ్యలో వికటించే అవకాశం వస్తుంది. ఇతరుల యొక్క ప్రమేయం వలన కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశం వస్తుంది. షేర్ వ్యాపారులు, విద్యార్థులకి గురుబలం తక్కువ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. రైతులకు కూడా కొంచెం గురుబలం తక్కువ. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలను తాత్కాలికంగా మెల్లగా నడపడం కానీ వాయిదా వేసుకోవడం కానీ మంచిదని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. మృగశిర 3-4 పాదాల వాళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్ద్ర నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. పునరుసు 1-2-3 పాదాల వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో మీరు జాగ్రత్తగా ఉండడం, ఇతరుల వ్యవహారాల్లో కలగ చేసుకోకుండా ఉండడం మూలంగా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. అవకాశాన్ని పురస్కరించుకుని మీరు ప్రాతకాలంలో సుబ్రహ్మణ్య ఆరాధన, ప్రదోషకాలంలో శివాలయంలో శ్రీమాత్రే నమః అనేటువంటి నామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయడం వలన చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కర్కాటక రాశి. కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. అందరూ బాగా సహకారం చేస్తారు. మీ బుద్ధి కుశలత బాగా పనిచేస్తుంది. అందరితో స్నేహపూర్వకంగా ఉండే పనులు చకచకా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే కుటుంబ వ్యవహారాల్లో అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేసి ఎక్కడ సమస్యలు లేకుండా కాలక్షేపం చేస్తారు. ఆర్థిక లావాదేవీలని చక్కగా ముందుగా ప్రణాళిక చేసుకుని దాని ప్రకారంగా ఖర్చు పెట్టుకుంటూ వచ్చిన ఆదాయాన్ని జాగ్రత్త పరుస్తూ ముందుకు వెళ్తారు. ఆదాయం మితంగా అందినా సకాలంలో ఉంటుంది. మీరు జాగ్రత్త పడతారు, ఖర్చులు నియంత్రిస్తారు, తద్వారా సుఖపడతారు. షేర్ వ్యాపారులకు అనుకూలమైనటువంటి కాలం నడుస్తోంది. ఫైనాన్స్ వ్యాపారులకు అనుకూలమైన కాలం నడుస్తోంది. విద్యార్థులకు, రైతులకు కూడా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంది. మార్కెటింగ్ ఉద్యోగస్తులందరూ కూడా టార్గెట్లు చకచకా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అన్ని రకాలైనటువంటి వ్యాపారులకి, ఈ కర్కాటక రాశి అయినటువంటి వాళ్ళకి ఈ వారంలో మంచి మార్పులు ప్రారంభమై కొంత భవిష్యత్తు మీద ఆశ జనించేలాగా ప్రణాళికలు నడుస్తూ ఉంటాయి. ఇక్కడ పునరుసు 4వ పాదం వాళ్ళకి ఆర్థిక, కుటుంబ వ్యవహారాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళు ప్రతి కార్యక్రమాన్ని కూడా సానుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్తారు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం బాగా కనబడుతూ ఉంది. మరి ఈ వారం రోజులు కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళు నిత్యం లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రం పారాయణ చేసుకోవడం, ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేయడం మూలంగా చాలా మంచి ఫలితాలు పెరిగే అవకాశం కనబడుతోంది. సింహరాశి. చాలా జాగ్రత్తలు అధికంగా పాటించాల్సిన కాలం. జన్మంలో రవి, సప్తమంలో శని ఎప్పుడు సమస్యలు తెస్తారో, ఎప్పుడు అనుకూలిస్తారో తెలియని రీతిగా ఫలితాలు ముందుకు వెళ్తూ ఉంటాయి. చాలా జాగ్రత్తలు పాటించండి. మరొక అంశాన్ని మేము ప్రస్తావన చేయలేం. కారణం ఏంటంటే ఇక్కడ మీరు తీసుకునే జాగ్రత్తల మూలంగానే మీకు అనుకూల స్థితిలో ఏర్పడతాయని చెప్పడానికి అవకాశం ఉంది. వాయిదాలు బాగా వేసేద్దాం అనిపిస్తూ ఉంటుంది. ఏ పని మొదలెట్టినా సరే రేపటి రోజు చూద్దాం, లేకపోతే ఎల్లుండి చేద్దాం ఈ పని అనేటువంటి భావన వస్తుంది. తద్వారా కొంచెం ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది. మీరు ప్రతి పని కూడా స్వయంగా చేసుకోవడానికి అలవాటు పడండి. ప్రతి పనిలోనూ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండేట్టుగా ప్లాన్ చేసుకోండి. పూర్తి చేసేయాలి వాళ్ళ పనులు అన్నట్టుగా ఉండండి. కొంత సమస్యలు దూరం అవుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారులతో ఇబ్బందులు ఉన్నాయి, తోటి ఉద్యోగులతో ఇబ్బందులు ఉన్నాయి, మీ కింద పనిచేసే వాళ్ళతో కూడా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా, చాలా స్నేహపూర్వకంగా సంచారం చేయండి అని చెప్పి సూచిస్తూ ఉన్నాం. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో పనులు ఇబ్బందికరమయ్యే అవకాశం ఉంది. వాయిదా వేసుకున్నా కానీ నష్టమేం లేదు.
విద్యార్థులు, రైతులు తగు జాగ్రత్తతో సంచారం చేయాలి. షేర్ వ్యాపారులు, మార్కెటింగ్ ఉద్యోగస్తులు, ఇతర వ్యాపారులు అందరూ కూడా కొంచెం ఇక్కడ ఈ నెలలో ఇబ్బంది పడే అవకాశం. మీరు చేసేటువంటి వ్యాపారాలు ప్రతి ట్రేడ్లోనూ మిగతా వాళ్ళందరూ లాభాలు అందుకుంటూ ఉంటారు. మీకు మాత్రం శ్రమ చేసిన దానికి తగినటువంటి లాభాలు రాకపోవడం వలన కొంచెం ఒత్తిడికి లోనయ్యే అవకాశం వస్తుంది. కాబట్టి కొంచెం ప్రత్యేక శ్రద్ధతో, జాగ్రత్తతో కాలక్షేపం చేయమని చెప్పి సూచిస్తున్నాం. మఘా నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటారు. పుబ్బా నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తాయి. ఉత్తర 1వ పాదం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో బహుశ్రద్ధ, జాగ్రత్త అవసరం అని చెప్పేసి ఆర్థిక లావాదేవీలు స్వయంగా చూసుకోమని చెప్పి సూచిస్తూ ఉన్నాం. కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళు అన్ని కార్యక్రమాల్లోనూ కూడా కొంచెం చికాకులు పడే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఏదైనా ఒక ప్రణాళిక చేసుకుంటే ఈ వారంలో ప్రణాళికలు డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. అనుకోని పని కొత్తది వచ్చి పడుతుంది, ఈ పని మాత్రం వాయిదా పడిపోతుంది. అలాగే మీరు ఎవరికి ఎటువంటి హామీలు ఇవ్వద్దు. ప్రస్తుతం వ్యయంలో 3 గ్రహాలు సంచారం చేస్తున్నాయి. రాహుకేతులు బాలేదు. కొద్ది రోజుల పాటు కొంచెం చికాకులు పెరిగే అవకాశం వస్తుంది. ముఖ్యమైన సూచన ఒకటి చేస్తాను, అధైర్యపడద్దు ఈ చెప్పే మాటలు విని. ప్రధానంగా జ్యోతిష్ శాస్త్రం మనిషిని అధైర్యపరిచి వెనక్కి లాగడం కోసం పుట్టల, కొంచెం మంచి మార్గంలో నడిపించడం కోసం పుట్టింది. ఇక్కడ మీ పర్సనల్ జాతకాలు మీ యొక్క సిద్ధాంతాలకు చూపించుకోండి. ఈ గోచారం, ఆ గ్రహచారం, జాతకంలో ఉన్న దశ అంతర్దశల యొక్క గ్రహచారం రెండు కూడా సమన్వయం చేసి అక్కడ చెడు ఫలితాలు కనుక ఉంటే జాగ్రత్తలు పడండి, లేకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ జాగ్రత్తలు పడే ప్రయత్నంలో భాగంగా మీ జాతకాలు చూపించుకోమనే విషయాన్ని చాలా అత్యావశ్యకం, ఇది చాలా అవసరం అని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. ఇటువంటి సమయంలో జాతకంలో ఒకవేళ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందనుకోండి, డెఫినెట్గా వచ్చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గోచారంలో 5 గ్రహాలు బాగాలేదు కదా. అక్కడ ఒకవేళ బాగా లాభదాయకమైనటువంటి ఫలితాలు వచ్చే గ్రహచారం నడుస్తుందనుకోండి, ఇక్కడ ఈ 5 గ్రహాల ప్రభావం ఉంటుంది కానీ పెద్దగా కనబడదు. అదేమిటి, టీవీలో కూర్చుని సిద్ధాంత్ గారు కన్యారాశి వాళ్ళకి 5 గ్రహాలు బాగాలేదు కాబట్టి ఇబ్బంది పడిపోతారని చెప్పారు, నాకేం జరగలేదు అనుకుంటారు సరే. అటువంటి వాళ్ళ జాతకాలు అనమాట. అసలు అటు మంచికైనా ఇటు చెడుకైనా ఒకసారి కన్యారాశి వాళ్ళు వాళ్ళ జాతకాలని వాళ్ళ సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళి ఒకసారి శోధన చేయించుకోవాల్సిన కాలం అయితే వచ్చింది. ఇది మాత్రం తప్పనిసరిగా చేసుకుంటారు, అది మీకోసం అని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. మరి ఉద్యోగంలో, వ్యాపారంలో మీరు తొందరపాటు నిర్ణయాలు చేయొద్దు, ఎవరి మీద ఆధారపడవద్దు. ఇంకొక విషయం ఏంటంటే, ఆర్థిక విషయాల్లో కానీ, కుటుంబ వ్యవహారాల్లో కానీ, ఏదైనా వ్యవహారాల్లో కానీ మీరు ఎవరికీ ఎటువంటి హామీలు ఇవ్వద్దు. ఈ వారంలో మీరు హామీలు కూడా నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు, చాలా ప్రమాదం అయ్యే అవకాశం వస్తుంది. కాబట్టి ఇక్కడ మొత్తం మీద మీరు ప్రతి పనిని కూడా స్వయంగా చూసుకోవడంతో ముందుకు వెళ్ళడానికి అలవాటు పడితే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు కనుక ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని గమనిస్తూ ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళు ఈ వారం రోజులు కూడా అవకాశం ఉన్నంత వరకు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. హస్త నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా ఇబ్బందికరమైన ఘటనలు ఉంటాయి. అలాగే చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వాళ్ళు ప్రతి పనిని కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాలు మాత్రం ఈ రాశి వాళ్ళకి పనికిరావు. అవకాశాన్ని పురస్కరించుకునే ప్రాతకాలంలో నిత్యం నవగ్రహ పూజ, గోపూజ చేసుకోవడం మంచిది. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం, ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి కాలభైరవాష్టకం, దుర్గా సప్తశ్లోకి, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాలు పారాయణ చేసుకోవడం మూలంగా సమస్యలు దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా వస్తాయి. తులారాశి. ఈ తులారాశిలో ఉన్న వాళ్ళకి అన్ని పనులు కూడా కార్యక్రమాలను కూడా చాలా చక్కగా సానుకూలంగా నడుస్తూ ఉంటాయి. వీళ్ళకి అసలు ఆలోచన చేసిందే వెంటనే అమలు చేయాలని కోరిక వస్తుంది, దానికి తగినట్టుగా కాలం అనుకూలిస్తుంది. కుటుంబ విషయాలని కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. ఎక్కడ కూడా ఏ పని కూడా ఆటంకం లేకుండా నడిచిపోతుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఈ తులారాశి వాళ్ళకి ఈ వారంలో ఎటువంటి ఇబ్బందులు రావని చెప్పొచ్చు. పైగా అధికారులు సహకారం చేస్తారు, అలాగే తోటి వాళ్ళు బాగా సహకారం చేసే అవకాశం ఉంది. అష్టమంలో గురుకుజులు ఉన్నప్పటికీ కూడా ఈ తులారాశి వాళ్ళకి ప్రతి పనిలోనూ కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా అద్భుతంగా వ్యవహరించి పనులన్నీ కూడా సానుకూలం చేసుకునే దిశగా ప్రయాణం చేస్తారు. అన్ని పనులు సానుకూలం చేసుకుంటారు, స్వస్థత పరుచుకుంటారు. ఆరోగ్య విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తారు, ఇబ్బందులను దూరం చేసుకునే అవకాశం వస్తుంది. కుటుంబ సభ్యులందరూ కూడా
మీకు బాగా సహకారం చేసే అవకాశం వస్తుంది. ఆ మానసికమైనటువంటి బలంతో ముందుకు వెళ్ళిపోతారు. అనుకున్న పనులన్నీ కూడా పూర్తి అవకాశం ఉంది. అలాగే నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు కూడా బాగా సాగుతాయి. ఇక్కడ చిత్త 3-4 పాదాల వాళ్ళకి కొంచెం ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాలు కనబడుతున్నాయి. స్వాతి నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా బాగా చక్కగా ఆనందంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడిపే అవకాశం గోచరిస్తూ ఉంది. ఈ వారం రోజులు కూడా అవకాశాన్ని పురస్కరించుకుని ప్రాతకాలంలో సుబ్రహ్మణ్య ఆరాధన, ప్రదోష కాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేస్తే ఈ తులారాశి వాళ్ళకి ఇంకా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి చాలా చక్కటి కాలం నడుస్తోంది. తొందరపడద్దు, ఎవరి మాటలు పుచ్చుకొని భయపడద్దు. మీకు మాత్రం ఎటువంటి ఇబ్బందులు రావు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటారు. అలాగే కుటుంబ సమస్యలకు సంబంధించిన పరిష్కారాలు వెతుక్కోవడంలో కూడా మీరు సక్సెస్ అవుతారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మీరు చేసే ప్రయత్నాలకి శుభవార్తలు అందే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, అలాగే ఈ రుణ వ్యవహారాలు ఇవన్నీ కూడా చాలా తెలివిగా వ్యవహరించి సమస్యలను పరిష్కరించుకుంటారు. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో మీరు ఎన్ని జాగ్రత్తలు పాటిస్తే అంత మంచిదని చెప్పేసి సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. అందరితో స్నేహపూర్వకమైన సంచారం చేయడం వలన చాలా లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ చాలా ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తాయి. అన్ని కార్యక్రమాలని కూడా సానుకూలపరుచుకుంటారు. చాలా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి వీలుగా ప్రణాళికలు చేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శన, పుణ్యకార్యాలు చేయడం, శుభకార్యాల్లో పాల్గొనడం, సాంఘికమైన కార్యక్రమాల్లో గౌరవ మర్యాదలు పొందడం ఇటువంటి జరుగుతూ ఉంటాయి. ఈ వారం రోజులు కూడా విశాఖ 4వ పాదం వాళ్ళకి గురుబలం దృష్ట్యా చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే అనురాధ నక్షత్రం వాళ్ళు ప్రతి పనులను కూడా చాలా చక్కగా వీళ్ళు ఆనందించి ముందుకు వెళ్తారు. ఈ వారం రోజులు కూడా ప్రతి పనులను కూడా లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. అలాగే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖంగా శాంతంగా కాలక్షేపం చేసే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఇంకా లాభాలు అందుకోవాలనుకుంటే కనుక నిత్యం ప్రాతకాలంలో మీరు లక్ష్మీ అష్టోత్తరంతో అమ్మవారిని అర్చించడం, ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేయడం వలన చాలా లాభాలు పొందే అవకాశం కనబడుతూ ఉంది. తర్వాత ధనురాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుపుకుంటారు. ఈ వారం రోజులు కూడా భాగ్యంలో ఉన్నటువంటి బుధ శుక్రుల యొక్క ప్రభావం చేత మీకు సమస్యలు దూరమై లాభదాయకమైన ఫలితాలు దగ్గరయ్యే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ ఆర్థిక లావాదేవీలో ఉన్నటువంటి సమస్యలకి పరిష్కార మార్గాలు వెతుకోవడంలో సక్సెస్ అవుతారు. ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తారు. ఒకవేళ సమస్య వచ్చినప్పటికీ కూడా అది ఏ రకమైన సమస్య అయినప్పటికీ కూడా పరిష్కార మార్గం కూడా వెంటనే లభిస్తుంది. స్నేహితులు, బంధువులు బాగా సహకరిస్తారు. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ఈ వారంలో చాలా లాభదాయకమైన ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా లాభాలు అందుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రతి విషయంలోనూ ప్రతి వ్యవహారంలో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తారు. ఆర్థిక లావాదేవీలు, ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరిచి చాలా లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ మంచి జీవితం గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక్కడ మూలా నక్షత్రం వాళ్ళు ఆర్థిక కార్యకలాపాల మీద బాగా దృష్టి కేంద్రీకరించి సమస్యలను దూరం చేసుకునే ప్రయత్నంలో చాలా చక్కటి ప్రయత్నాలు చేస్తారు, సక్సెస్ అవుతారు. తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం వస్తుంది. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళు ఆర్థిక ఆరోగ్య విషయాల్లో గతం కంటే కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళి లాభదాయకమైన ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. ఇక్కడ ధనురాశి వాళ్ళు ఇంకా లాభాలు పెరగాలి అనుకుంటే కనుక ప్రాతకాలంలో మీరు శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేస్తుండండి. ప్రదోషకాలంలో కూడా శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి అవకాశాన్ని పురస్కరించుకుని ఇక్కడ మీరు రోజు కూడా అమ్మవారి స్తోత్రాన్ని పారాయణ చేస్తుంటే ఇంకా విశేషమైన ఫలితాలు పెరిగే అవకాశం వస్తుంది. మకర రాశి చాలా జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు అన్ని పనులు కూడా సానుకూలం అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటాయి, కానీ కొంచెం చికాకులు కలిగించే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చికాకులు వస్తున్నట్టు ఉంటాయి, కానీ ఏ పని కూడా సవ్యంగా సాగదు.
మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శిస్తూ కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా లాభదాయకంగా నడుస్తుంటుంది. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మీరు తీసుకున్న జాగ్రత్తల వల్లే మీకు సమస్యలు దూరం అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా చెప్పాలంటే కనుక ఇటువంటి గ్రహచారంలో కొత్త ప్రయోగాలు చేయడం అనేది మంచిది కాదు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ఏదైనా సమస్యలు కనుక ఉంటే ఆ సమస్యలని పరిష్కరించుకోవడం కోసం చెప్పేసి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నాం. అన్ని కార్యక్రమాలను కూడా మీరు చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ఇది గమనించుకుంటారని చెప్పి సూచిస్తున్నాం. అలాగే ఉత్తరాషాఢ 2, 3, 4 పదాలు వాళ్ళు ఆర్థిక కార్యకలాపాలు, వ్యవహార ప్రతిబంధకాలు దగ్గర రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత శ్రవణ నక్షత్రం వాళ్ళకి ప్రతి పనిలోనూ కూడా సానుకూలత బాగుంటుంది. ధనిష్ట 1, 2 పదాలు వాళ్ళకి కొంచెం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉద్యోగ వ్యాపార విషయాలు నడుపుకోమని చెప్పి సూచిస్తున్నాం. ఈ వారం రోజులు కూడా ఈ మకర రాశి వాళ్ళు అవకాశం వరకు దూర ప్రాంత ప్రయాణాలు కానీ ఒంటరి ప్రయాణాలు కానీ చేయకుండా ఉంటే మంచిదని చెప్పి సూచిస్తున్నాం. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మార్పుల కోసం, కొత్త ప్రయత్నాల కోసం కూడా ఎక్కువగా కృషి చేయవద్దని చెప్పి సూచిస్తున్నాం. మీరు అవకాశాన్ని పురస్కరించుకుని రోజు ప్రాతకాలంలో ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో రామనామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయండి. అలాగే ప్రాతకాలంలో విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మూలంగా కూడా మీకు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. కుంభరాశి అన్ని కార్యక్రమాలు కూడా సానుకూలంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటాయి. కానీ కుంభరాశి వాళ్ళు ఈ వారం రోజులు బహు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. పనులు మీరు ప్రారంభం చేసి ఎంత వేగంగా చేసినా ఫలితాలు మాత్రం రావు. ఒక్కొక్కసారి పనులు అసలు పని చేయలేని పరిస్థితి తీసుకొస్తూ ఉంటాయి. ఆగ్రహావేశాలు వస్తూ ఉంటాయి. స్నేహపూర్వకంగా ఎవరితో మాట్లాడలేరు. మీ మాటలు కలహాలకు దారితీసే అవకాశం వస్తుంది. ఆరోగ్య పరిరక్షణ చాలా అవసరం. తొందరపాటు ధోరణితో పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు వచ్చినాయని కూడా మీరు భావన చేయాల్సిన అవసరం లేదు. కానీ సమస్యలు మాత్రం ఉండే అవకాశం వస్తుంది. ఇది గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ జాగ్రత్తగా మర్చాలి. ఇక్కడ ధనిష్ట 3, 4 పదాలు వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉండే అవకాశం ఉంది. సదుభిష నక్షత్రం వాళ్ళకి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చికాకులు ఉండే అవకాశం ఉంది. పూర్వభద్ర 1, 2, 3 పదాలు వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా కొంచెం చికాకులు పెరిగే అవకాశం కనబడుతోంది. రోజు అవకాశాన్ని పురస్కరించుకుని ప్రాతకాలంలో ఆదిత్య హృదయం పారాయణ చేయండి. ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో రామనామం చెప్తే 11 ప్రదక్షిణాలు చేయండి. మీరు అవకాశాన్ని పురస్కరించి ప్రదోష కాలంలో తప్పనిసరిగా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేసుకోవడం మూలంగా చాలా మటుకు కుటుంబ సమస్యలు దూరం అయ్యే అవకాశం వస్తుంది. మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి కొన్ని సందర్భాలు లాభదాయకంగా కనబడుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలు ఇబ్బందికరంగా ఉంటాయి. వీళ్ళు కూడా ఒకసారి వాళ్ళ పర్సనల్ జాతకాలు, వాళ్ళ సిద్ధాంతాల చేత ఒకసారి శోధన చేయించుకోవడం చాలా అవసరం. మీరు ఏదైనా పెద్ద ప్రాజెక్టులోకి వెళ్ళబోతున్నా, కొత్త ప్రయత్నాలు చేయబోతున్నా కొంచెం ఈ జాతక సంబంధమైనటువంటి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం కూడా మంచిదని చెప్పేసి సూచిస్తున్నాం. అవకాశం ఉంటే నవగ్రహ శాంతులు చేసుకుని ముందుకు వెళ్ళడం మంచిది. అది ఒక ప్రత్యక్షమైనటువంటి గైడెన్స్తో ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. మీరు చేస్తున్నటువంటి ఏ ట్రేడ్ బిజినెస్లో అయినా సరే మిగతా వాళ్ళతో కంపారిటివ్గా మీకు లాభాలు అందవు. చేస్తున్న శ్రమకు తగ్గించిన ఫలితాలు రావు. ఏదో తెలియని ఒక ఒత్తిడి ఉంటుంది. నమ్మకంగా అందరూ పని చేసి పెడతామని చెప్పి మిమ్మల్ని మెల్లగా పక్కన పెట్టే అవకాశం వస్తుంది. ఒక స్నేహపూర్వకమైనటువంటి బంధాల్లో కూడా, పార్ట్నర్షిప్ వ్యాపారాలు కూడా ఏదో తెలియని ఒక చిచ్చులా అనేది ప్రారంభమయ్యే అవకాశం వస్తుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలుగజేసుకోవద్దు. ప్రతి పని కూడా స్వయంగా చూసుకోండి. తద్వారా కొన్ని సమస్యలు తీరే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలు అన్నీ కూడా మీరు స్వయంగా అబ్జర్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తే సమస్యలకు పరిష్కారాలు లభించే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పూర్వభద్ర 4 పదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీల్లో ఇబ్బందికరమైన ఘటనలు ఉంటాయి. అలాగే ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉండే అవకాశం ఉంది. రేవతి నక్షత్రం వాళ్ళకి ప్రతి అంశంలోనూ కూడా సమస్యలు స్టార్ట్ అవుతాయి. వాటినన్నింటినీ కూడా తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయ్యేన మార్గేణ మహిన్మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దసతు.